మన దేశంలో మత మార్పులు అనేవి ప్రత్యేకంగా హిందువుల నుంచి ముస్లిమ్స్ కానీ లేకుంటే హిందూస్ నుంచి క్రిస్టియానిటీ కానీ మారుతూ ఉండటం సహజం. కానీ ఇండోనేషియాలో బోగోస్ అనే ఒక ఇమాం తను ఆ ఇస్లాం మతంలో తనకి సరైన న్యాయం చేకూరలేదని, ప్రజలు అడిగే ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేకపోతున్నానని ఆయన చాలా బాధపడి ఆయన యోగా చేయటం ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ఆ ధ్యానంలో అతనికి చాలా విషయాలు బోధపడ్డాయట. అలా బోధపడిన విషయాలు ఇంకా లోతైన అనుభవం కావాలంటే నేను హిందువుగా మారి ఆ యొక్క గ్రంథాలను పూర్తిగా చదవాలి అనుకొని అతను హిందువుగా మారిపోయాడు. ఇంకా లోతైన అనుభవం తెచ్చుకుంటున్నాడు. అక్కడితో ఆగలేదు. ఆయన ప్రతి సంవత్సరం కూడా 10,000 మందిని హిందూ మతంలోకి మార్చాలి అనే ఒక తలంపుతో ప్రత్యేకమైన కార్యక్రమం కూడా తలపెట్టాడు. మరి కుడి ఎడమైతే పొరపాటు లేదో అన్న పాట ఇక్కడ వర్తిస్తుందేమో చూద్దాం మరి.